సోషల్ మీడియాలో ట్రెండీ కపుల్స్ లో ఒకరు పవిత్ర, నరేష్. ఆ మధ్య సమంతను మించి వీరు సామాజిక మాధ్యాల్లో హాట్ టాపిక్ గా మారారు. అయితే మరోసారి తాజాగా వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈయన కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. నరేష్ ఇప్పటికీ తన కెరీర్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వీరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నిజమైన భార్యాభర్తల్లా చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఈ వయసులో వీరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది? అసలు వీరు అంత క్లోజ్ గా ఉండటానికి గల కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్, ప్రేమ పుట్టడానికి గల అసలు రహస్యాన్ని చెప్పేశారు. ఆయన మాట్లాడుతూ తన అమ్మ విజయ నిర్మల పుట్టినరోజు, పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటేనని, ఇద్దరి బర్త్డే ఫిబ్రవరి 20నే అని నరేష్ తెలిపాడు. ప్రకృతి ఆ విధంగా నాకు గ్రీన్ సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి చెప్పాడు. అత్తాకోడళ్ల పుట్టినరోజులు కావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తన లైఫ్ లో మాత్రం ఈ మిరాకిల్ జరిగిందని చెప్పుకొచ్చాడు. పవిత్ర కూడా తన అమ్మలానే అని, చాలా మంచిది, స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పాడు. తన అమ్మ నీకు అన్నీ ఇచ్చాను అని, మంచి పార్ట్నర్ ని ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేదని తెలిపాడు. కానీ పవిత్ర లోకేష్ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆమె అనారోగ్యంతో చివరి దశలో బెడ్ మీద ఉంటే అప్పుడు తన పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడొద్దు, తన లైఫ్ లోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది, ధైర్యంగా ఉండమని తన అమ్మకి చెప్పానని నరేష్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.